ఇవాళ ఈ అన్బాక్సింగ్లో కార్బన్ కంపెనీలో రిలీజ్ అయిన ఫస్ట్. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. కార్బన్ కంపెనీలో రిలీజ్ అయిన ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అయితే అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ అన్నా కదని సీల్ ప్యాక్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ ఫోన్ రిలీజ్ అయ్యి 15 years అవుతుంది. దాంతోపాటు అసలు ఈ ఫోన్ సెర్చ్ రిజల్ట్స్లో కూడా దొరకట్లేదు నాకు. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఇంకా సీల్డ్ ప్యాక్ అంటే చాలా కష్టం. నాకు మెట్రో వచ్చేటట్టుంది. ఇది బాగా యూజ్ చేసేసిన కండిషన్లో ఉంది. డిస్ప్లే కూడా అంత బాగా. తిప్పి 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 పిప్పి చేశాడు. ఈ ఫోన్ చూపించిన తర్వాత మీరైతే కరెక్ట్గా సెర్చ్ చేయండి. యూట్యూబ్లో ఎక్కువ వీడియోస్ లేవు. కొంచెం క్లియర్గా ఉన్న వీడియో ఒకటే ఉంటుంది. అది ఎన్డీటీవీలో ఒక అతను అయితే రివ్యూ చేశాడు. అతని పేరు నాకు తెలియదు. ఒకసారి చూడండి. ఇది ఫోన్ చూడండి, బాగా యూజ్డ్ కండిషన్లో అయితే ఉంది. వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. ఆన్ ఎస్ కార్బన్ స్ప్రెడ్ ఏ స్మైల్ అంట. డిస్ప్లే పోలరైజర్ బాగా పాడైపోయినట్టుంది. కార్బన్ అనేది ఇండియన్ కంపెనీ అంట. తెలీదు, అంటే విన్నాను. ఈ ఫోన్ అనేది ఆండ్రాయిడ్ 2.2.2 మీద రన్ అవుతుంది. దాన్ని ఫ్రోయో అంటారంట. ఫ్రోయో అనే దానికి ఫుల్ ఫామ్ అయితే ఫ్రోజన్ యోగట్. అంటే దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే గడ్డ కట్టిన పెరుగైంది. కానీ ఇందులో ఫ్రోజన్కి కాంటెక్స్ట్ గడ్డ కట్టడం కాదు, పెరుగు అనేది ఫ్రిడ్జ్లో పెట్టబోయిన గడ్డ కట్టింది. కాబట్టి ఫ్రోజన్కి ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటంటే ఘనీభవించిన అని ఉంది గూగుల్లో అయితే. ఇదంతా ఎందుకు చెప్తున్నాం అనుకోవచ్చు. కాకపోతే ఆండ్రాయిడ్ 1కి 10కి మధ్యలో ఉన్న ప్రతి దానికి ఈ నేమ్స్ అయితే ఉండేవి అనమాట. ఆండ్రాయిడ్ వర్షన్ 1కి అయితే ఇలాంటి నేమ్ అయితే లేదు. అది ఆల్ఫా బీటా స్టేజెస్లో అయితే డిఫైన్ చేశారు. దాని తర్వాత నుంచి 1.5కి కప్ కేక్, 1.6 డోనట్, 2.0 ఎక్లేర్స్, 2.2 ఫ్రోయో, 2.3 జింజర్ బ్రెడ్, 3 హనీకోమ్, 4 ఐస్ క్రీమ్ శాండ్విచ్, 4.3 జెల్లీ బీన్, 4.4 కిట్ క్యాట్, 5 లాలీపాప్, 6 మార్ష్మెల్లో, 7 నోగట్, 8 ఓరియో, 9 పై 10 నుంచి ఆపేశారు. అది ఆ తర్వాత ఆండ్రాయిడ్ 10 నుంచి ఆపేశారు అనమాట. జస్ట్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఆండ్రాయిడ్ అనేది చాలా మేజర్ మార్కెట్స్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఆ నేమ్స్ అన్ని వేరీ నీష్ అనమాట. ఆ నేమ్స్ అనేది జస్ట్ ఇంగ్లీష్ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఆండ్రాయిడ్ అనేది గ్లోబల్గా ఎక్కువ మార్కెట్ షేర్ ఉంది కాబట్టి ఆ డెసిషన్ అయితే తీసుకున్నట్టున్నారు వాళ్ళు. అందుకే ఇదంతా చెప్పాల్సి వచ్చింది. దీంతో పాటు మీరు ఆ నేమ్స్ అన్నింటినీ అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది అవన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయని. కార్బన్ కంపెనీ అనేది 2009లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ కార్బన్ ఫోన్ మోడల్ వచ్చేసి కార్బన్ A1. వెనకాలేమో ఆండ్రాయిడ్ బ్రాండింగ్ ఉండింది. ఇప్పుడు ఇదంతా అర్థం చేసుకుంటే A1 అంటే ఫస్ట్ ఆండ్రాయిడ్ అయి ఉండొచ్చు వాళ్ళ కంపెనీ నుంచి, నేను మెన్షన్ చేసినట్టే. మరి వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా ఇదేనో కాదో నాకైతే తెలీదు. నాకైతే ఇలా అనిపించింది ఇదంతా చెప్పిన తర్వాత. అందుకే ఆండ్రాయిడ్ ఎవల్యూషన్ గురించి చెప్పాల్సి వచ్చింది. ఈ ఫోన్లో పెద్దగా చెప్పే ఫీచర్స్ ఏం లేవు. జస్ట్ 2.8 ఇంచెస్ స్క్రీను, ఇంకా 1100 mAh బ్యాటరీ, పైన ఏమో హెడ్ ఫోన్ జాక్ ఒకటి ఉంది, వెనకాలేమో 3.2 మెగాపిక్సెల్ కెమెరా, పక్కనే స్పీకర్స్, కిందేమో మైక్రో USB ఛార్జింగ్. అంతమించి పెద్ద గేమ్ లేవు చెప్పడానికి. పైన ఒక ఇయర్ పీస్, కింద ఒక మైక్. మాట్లాడేటప్పుడు వాళ్ళది మనకు వినపడటానికి, మనం మాట్లాడేది వాళ్ళకి వినపడటానికి. వెనకాల కూడా ఒక లౌడ్ స్పీకర్ అయితే ఉంది. ఒకసారి మీరు ఈ ఫోన్ అబ్జర్వ్ చేయండి. ఈ డిజైన్ కానీ ఈ బటన్స్ కానీ అవి ఎందుకున్నాయి అంటే ఇదివరకు 2010 ఆ టైంలో చాలామంది ఫీచర్ ఫోన్సే వాడేవాళ్ళు. అంటే అన్ని బటన్సే ఉంటాయి. అప్పుడప్పుడే టచ్ ఫోన్స్ మనకి స్టార్ట్ అయ్యాయి అనమాట. కొన్ని కెపాసిటివ్ టచ్ స్క్రీన్స్, కొన్ని రెసిస్టివ్ టచ్ స్క్రీన్స్. అసలు ఆండ్రాయిడ్ ఫోన్స్ కాకుండా టచ్ స్క్రీన్ ఫోన్స్ అనేవి కొన్ని ఉండే. ఏ ఓఎస్ లేకుండా మల్టీ టాస్కింగ్ అలాంటివి ఏమి ఉండవు. 6000కు 7000కు రిలీజ్ అయింది. ఇది బడ్జెట్ ఫోన్ కాబట్టి కీప్యాడ్ యూజర్స్ అందరూ ఈ టచ్ ఫోన్స్కి షిఫ్ట్ అవుతూ ఉంటారు. అదే ట్రాన్సిషన్ పీరియడ్. వాళ్ళకి కాంప్లికేటెడ్గా లేకుండా ఈ బటన్స్ కూడా ఇస్తే స్లోగా వాళ్ళు టచ్కి అడాప్ట్ అవుతారని. ఎందుకంటే ఇక్కడ ఉన్న 7 బటన్స్ యూజ్ చేసి మనం ఫోన్ని టచ్ చేయకుండా కూడా వాడచ్చు మెజారిటీగా. ఇక్కడ పై ఆరో, కింద ఆరో, పక్కకి కాల్ బటను, ఇదేమో బ్యాక్ బటను. ఇందులో పవర్ బటన్ లేదు, బ్యాక్ బటనే పవర్ బటన్ అనమాట. ఇది కొడితే ఆఫ్ అయిపోద్ది. కాల్ అయినా కట్ అయిపోవడానికి ఇదే బటన్ కదా మనకి. ఇవి కూడా టచ్ సెన్సిటివే, బ్యాక్ కానీ హోమ్ కానీ. సో అందుకే ఇలాంటి డిజైన్స్ ఉండే అనమాట ఇదివరట. ఈ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేయింది ఒక్క గేమ్ అనమాట, రేజింగ్ థండర్ 2 అని. అదైతే గేమింగ్ ఛానల్లో అప్లోడ్ చేస్తా. రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా చాలా పోస్ట్ చేస్తాను. సో అంతే ఈ వీడియోకి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.